మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ వడలి రాధాకృష్ణ రచించిన నీడలు నైజాలు. ఒక చక్కని కథను వినేద్దామండి. ఏమీ అక్కర్లేదని చెప్పాగా. చెప్పడం కాదు, ఒకసారి బ్యాంకుకి వచ్చి మేనేజర్ గారు మిమ్మల్ని కలవమన్నారు. అలవేలమ్మగారు మీరే కదూ? అక్కడికి రావడానికి ఇంకేముంటుంది చెప్పండి. కుదవబెట్టిన బంగారం అంతా వేలానికి పోయింది. ఇక వచ్చి ఎవరిని కలవాలంట నేను? వచ్చి సంతకాలు పెట్టాలన్నారమ్మా. బ్యాంకుల చుట్టూ తిరగడానికి మాకు మొహాలు ఎక్కడ చెల్లుతాయి చెప్పండి. అటువంటివి ఏమీ మనసులో పెట్టుకోవద్దు మీరు. బ్యాంకు మేనేజర్ పిలిచారు. ఒకసారి వెళ్ళి కనిపించి రావచ్చుగా. కొడుకు మాటలు హితవుగా అనిపించడం లేదు ఆవిడకి. మీ అయ్య బాగా సంపాదించి బ్యాంకులో దాచిపెట్టాడు. ఇప్పుడు మనం పోయి తవ్వుకొని తెచ్చుకోవాలి. మేనేజరు ఊరికే కబురు పెడతాడనుకోను. అయినా చచ్చి ఇప్పుడు మనల్ని సాధిస్తున్న నీ మొగుడు అనాలి. కని పారేయడం పెద్ద గొప్ప అనుకున్నాడు పాపం. ఊరుకుంటావా? అల్లువేలు మాట హెచ్చరికలా ఉంది. ఏమిటి ఊరుకునేది? మీ ఆయన మాట అంటే చాలు పాపం తమరికి మంటలు పుట్టుకొస్తాయి. వేసిపోయిన వెధవేషాలు తెలియవనుకుంటాడు పాపం. ఏడిసేవు సన్నాసి. ముసలాయన, ఆయనకేం బాగానే కాలం చేశాడు. మీ ఆయన్ని ముసలోడని నువ్వన్నా ఊరుకోరెవరు. అతగాడికేం పోయే వరకు పడుచుకుర్రాడే. అన్నీ పడుచుబుద్ధులే. ఇంకా ఏవో వాగబోయాడు. నోరు మూసుకో. కొడుకును కసురుకోబోయింది. మూసుకుంటూనే ఉన్నాను. మూసుకొని ఇలా మూల ముడుచు కూర్చుంటూనే ఉన్నాను. పుట్టించిన వాళ్ళని ఊరుకుంటున్నాను కానీ అసలు ఆయన్ని ఇప్పుడు నిన్ను ఏగిపారేయాలి. తల్లి మీద లంఘించపోయాడు. తప్పించుకొని తమాయించుకోపోయింది. అవును, కని పారేసి ఘనకార్యం చేశామనుకున్నాడు. అసలు మనం చదువుకున్న బీకాములకి బిఏలకి ఉద్యోగాలు ఎవడిస్తాడంట? పోనీ వ్యాపారమైనా చేసుకుందామా అనుకుంటున్నా. ఇంట్లో 100 నోటును కళ్ళ చూడటానికి ఎన్ని ఇక్కట్లు పడుతున్నామో. విషయం ఇరుకయింది కదా. అప్పుడు మీ ఆయన సంపాదించి పోసేశాడు. ఇప్పుడు మనం దర్జాగా అనుభవించేస్తున్నాం. అనంతగాడి మాటలు అలివేలికి పెద్ద విపరీతంగా ఏమీ అనిపించడం లేదు. దాగి ఉన్న వాస్తవాలను వెలికితీసి ఏకరో పెడుతున్నాడంతే. చెప్పాలంటే జీవితంలో ఏమాత్రం ఎదుగుదలకు నోచుకొని ఒక దౌర్భాగ్యుడు అంటున్న మాటలు తనకు సహేతుకంగానే తోస్తున్నాయి. అలా కళ్ళు మూసుకుంది. అలివేలిలో ఒకానొక తెలియని భయం తాలూకు ఆలోచనలు ఒక్కసారిగా ఆవహించేసరికి అతలాకుతలమైపోతోంది. రెప్పలు వాల్చినప్పటికీ ఆ చీకటి గుహరం బ్రతుకు చీకటిలో కొట్టుమిట్టాడుతున్నట్లు, ఏ ఆధారం లేక రోజులు గడవక అంత అస్తవ్యస్తంగా అనిపించసాగింది. ఒక్కసారి ఆవిడకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అప్పుడు ఆయన గారిని అదుపులో పెట్టుకొని ఉంటే ఈనాడు తమవి బజారు బ్రతుకులయ్యేవి కావు. అది కాదురా. ఏది కాదు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చచ్చినోడిని వెనకేసుకురావడమేనా? నేనెక్కడ వెనకేసుకొచ్చాను చెప్పు? అలివేలుకు తెలుసు పోయిన తండ్రిని ఆడిపోసుకుంటూనే కానీ వీడు శాంతించడని. అందుకే అలివేలుకు పరిపాటిగా మారింది. అందుకే సందర్భం కుదిరినప్పుడల్లా ప్రసాదమూర్తిని దుమ్మెత్తిపోస్తూనే ఉంది. తల్లి మాటలు అనంత గుండెల్లోని ఉక్రోషాన్ని కొంతవరకు తగ్గించగలుగుతున్నాయి. కొడుకు 4 మెతుకులు తిని మందుల షాపులో చేస్తున్న గుమస్తాగిరి ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత అలా పాతకాలపు పట్టెమంచం మీద నడవాల్సింది. ఆమెకు చాలా అలసటగా అనిపిస్తోంది. పెరుగుతున్న వార్ధక్యం, చేతికి అక్కరకు రాని కొడుకు, వాడికి పెళ్లి చేసి ఓ ఇంటివాణ్ణి చేయాల్సిన తన బాధ్యత అన్నీ గుర్తు వచ్చేసరికి ఉక్రోషం ఎగదోసుకొస్తుంది. ఆలోచనలు తనను కృంగదీస్తూ ఉంటే రోజురోజుకి అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయి. చెప్పాలంటే దిక్కుతోచని ఓ దైన్య స్థితిలో అగమ్యగోచరమైన బ్రతుకును వెళ్లదీస్తోంది ఆవిడ. అప్పట్లో మేనత్త కొడుకని మోజుపడి ప్రసాదమూర్తిని పెళ్లి చేసుకుంది. కానీ మోజుపడ్డ మొగుడు తన జీవితాన్ని ఇలా మూడులా చేసిపోతాడని ఆనాడు ఊహించలేకపోయింది. ప్రసాదమూర్తి చేయిని అందుకొని జీవితాన్ని సాఫల్యం చేస్తాడని ఆశపడింది. 7 అడుగులు నడిచింది. పెళ్లినాడు అరుంధతి నక్షత్రాన్ని చూపించినప్పుడు మురిసిపోయింది. కానీ తనకు జీవితంలో చుక్కల్ని చూపిస్తాడని గ్రహింపలేకపోయింది. అనుకోనివి అనుకున్నట్లు వాస్తవ రూపాలు ధరించేసరికి తమ బ్రతుకు తాలూకు రూపురేఖలన్నీ మారిపోయాయి. అమ్మా నాన్న ఆనాడు తనను అల్లారు ముద్దుగానే చూసుకున్నారు. అలివేలు తండ్రికి ఊరిలో బియ్యం కమిషన్ వ్యాపారం ఉండేది. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడం, దానిని మిల్లర్లకు విక్రయించడము చేసేవాడు. దానిలో కమిషను బాగానే మిగిలేది. ఒక్కగానొక్క కూతురుకు దగ్గర సంబంధం చేస్తే అల్లుడు అక్కరకొస్తాడని అనుకున్నాడు శ్రీశైలం.
తదనంతరం తనకున్న యావత్తు వ్యాపార లావాదేవీలను ప్రసాదమూర్తికి అప్పజెప్పేయవచ్చునన్న నిర్ణయానికి వచ్చాడాయన. శ్రీశైలం కాలం చేసిన తర్వాత కొంతకాలం ధాన్యం కమిషన్ వ్యాపారం బాగానే సాగింది. కానీ మామగారిలో ఉన్న సహనం, శ్రద్ధ ప్రసాదమూర్తిలో కొరవడసాగింది. వ్యాపారంలోని లౌక్యాలను, కిటుకులను పెద్దగా అందిపుచ్చుకోలేకపోయాడు. భూస్వాముల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత సకాలంలో డబ్బు చెల్లించేవాడు కాదు. ఊరి నిండా అందరికీ బకాయిలు పెట్టడంతో తక్కువ కాలంలోనే చెడ్డ పేరును సంపాదించుకున్నాడు. దానితో పొలాల కుప్పనూర్పులు అయిన తర్వాత ప్రసాదమూర్తి కమతానికి, ధాన్యం తూచడానికి చాలామంది రైతాంగం వెనుకంజ వేశారు. ప్రసాదమూర్తి ధోరణులు అలివేలుకు ఎబ్బెట్టుగా అనిపించేవి. సరిగ్గా అప్పుడే అనంతు కడుపున పడ్డాడు. తర్వాత అనేక వ్యాపారాలలో చేతులు పెట్టాడు. ఆనక బాగా కాల్చుకున్నాడు. ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు. బంధువులంతా చెప్పి చూశారు, మిత్రులందరూ కదిపి చూశారు. చెప్పి వల్లకాక మానుకున్నారు. ఆ పరిస్థితులలో సాధారణంగానే చెడు వ్యసనాలకు లోనవసాగాడు. పీకల దాకా తాగేసి ఇంటికి రావడాలు, ఎవరితోనూ ఉలుకు పలుకు లేకుండా గది తలుపులు బిడాయించుకొని పడుకోవడాలు. అలివేలు మొగుడిని పోరుతూనే ఉంది. నచ్చజెప్ప ప్రయత్నం చేస్తూనే ఉండేది. నీకేమైనా అయితే తల్లి కొడుకులు ఇద్దరము దిక్కు లేకుండా పోతామంటూ హితబోధ చేస్తూనే ఉంది. ప్రసాదమూర్తికి భార్య మాటలు వినిపించుకునే పరిస్థితి లేదు. సరిగ్గా ఆ క్షణంలో అలివేలు జీవితానికి పెద్ద కుదుపు. తులసి ప్రక్క ఊరిలో ఏదో చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న తులసితో ప్రసాదమూర్తి ప్రేమలో పడ్డాడట. విషయం తెలిసిన అలివేలు తల్లడిల్లిపోయింది. ఆనగ వీధిన పడింది. గలాటా చేసింది. ప్రసాదమూర్తి క్రమంగా ఇంటికి రావడం మానేశాడు. భార్యను పట్టించుకోవడం లేదు. దానితో అనంత చదువు కూడా అంతంత మాత్రమైపోయింది. త్రాగుడు ఎక్కువైపోవడంతో ప్రసాదమూర్తి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. లివర్ దెబ్బతినడంతో చివరికి బ్రతకడం ప్రశ్నార్థకమైపోయింది. భర్త బ్రతుకుతాడన్న ఆశ లేదు. బ్రతికించుకోవడానికి తాహతు కూడా కొరవడిపోయింది. ఆమెకి ఉన్నవన్నీ హారతి కర్పూరంలాగా హరింపజేసి పూర్తిగా తమను రోడ్డు మీద నిలబెట్టిన ఆయన గారి మీద ఓ విధమైన నైరాస్య భావన అలుముకుపోయింది. అలివేలు, నన్ను క్షమిస్తావు కదూ? ఆవిడలోని ఆవేశం కట్టలు దించుకుంది. అయినా తమాయించుకోక తప్పలేదు. మరణకాలమందు మనుషులంతా ఇలానే ఉంటారేమో. మాట్లాడలేకపోయింది. ఆమెకు ఉద్రేకంగా ఉంది. క్షమించడం. నీకు అన్యాయం చేశాను. అన్యాయం కాదు, నిలువునా ముంచేశావు. కట్టుగుడ్డలతో మమ్మల్ని రోడ్డు మీద గీడ్చి పారేశావు. అందుకే క్షమించమంటున్నాను అలివేలు. చేతులు పట్టుకున్నాడు. ఆమె గుండె పాషాణంలాగా మారిపోయింది. అసలు ఎందుకు క్షమించాలంట? తులసి చివాల్న ఆయనగారి కళ్ళల్లోకి చూసింది. అదిరిపోయే దీపంలో ఏ విధమైన తొణికిసలాటలు కనిపించడం లేదు. అవును, తులసికి తీరని అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. ఆమె నా జీవితానికి యాదృచ్ఛికంగా అనుకోవడం లేదు, అనివార్యంగా భావిస్తున్నాను. ఎదురు తిరిగి నిలేద్దామనుకుంది. కానీ పోయే మనిషితో పోట్లాట మిన్నకుండిపోయింది. తులసి మంచి అమ్మాయి. ఆమెను నీకు అప్పగిస్తున్నాను. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా తర్వాత మాటలు ఎగదోసుకొస్తున్నాయి. కానీ పడుతున్న మరణవేదనలో అన్నీ కలగలిసిపోయాయి. అలివేలు ఏడవబోయింది. కానీ ఎందుకో నవ్వు వచ్చింది. అంతలోనే ఏడవాలనిపించలేదు కూడాను. ప్రసాదమూర్తి కాలం చేసి చాలా కాలమైంది. అలివేలుకి పెద్దగా తేడా ఏమీ తెలియడం లేదు. ఉన్నన్నాళ్ళు భర్త అంటే ఒక్కపోతగా ఉండేది. ఇప్పుడు తాళి కట్టినవాడు పోయాడు అన్న బాధ తప్ప ప్రాణానికి హాయిగా అనిపిస్తోంది. అయితే ఉన్న బాధల్లా ఒక్కగానొక్క కొడుకు కోసమే. వాడిని డిగ్రీ వరకు ఏదోలా కష్టపడి చదివించగలిగింది. కానీ వాడి నిలకడలేమితో మందుల షాపులో గుమస్తాగిరి ఉద్యోగం చేసుకోక తప్పడం లేదు. తులసి ఆ పేరును తలుచుకున్నప్పుడల్లా అలివేలు గుండె అగ్నిగోళమవుతుంది. ఆమెను గుర్తు చేసుకోవడం తనకు ఇష్టం ఉండదు. రాక్షసి తనను వంచింది. ఇప్పుడు ఎక్కడ ఉందో, ఎక్కడ ఉన్నా తనకన్నా హీనంగా అడుగు తింటూ ఉండుంటుంది. అసలు ఆమె గురించి విషయాలు తనకు అనవసరం. తమ బంగారం మంచిదైతే ఈ ముదనష్టపు మూకలు దరిచేరగలుగుతాయా? తులసి గురించి అప్పుడప్పుడు ఆడిపోసుకుంటూనే ఉంది. సిగ్గు లేకపోతే సరి. ప్రసాదమూర్తి ప్రాణం పోయినప్పుడు కూడా దానిని బాగోగులు చూడమని ప్రాధేయపడ్డాడు. అసలు ఆమెను అందుకోవడానికి తన దగ్గర ఏముందట? చెప్పాలంటే ఏ ఆధారం లేకుండా
రోజులు వెళ్ళబుచ్చుకోవడమే తనకు కష్టంగా ఉంది. ఏమ్మా, ప్రసాదమూర్తి గారి డెత్ సర్టిఫికెట్ తీసుకుని బ్యాంకుకి రమ్మని చెబుతూనే ఉన్నాం కదమ్మా. అలివేలికి అర్థం కావడం లేదు. భర్త ఇంకెన్ని అప్పుల్ని తనకు అప్పగించిపోయాడో బ్యాంకుకి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. తీరా బ్యాంకుకి వెళ్ళిన తర్వాత తెలిసింది, ఆనాటి నుండి ప్రసాదమూర్తి బ్యాంక్ అకౌంట్ అలాగే ఉంది. ఉన్న కొంచెం బ్యాలెన్సు డబ్బు వడ్డీతో కలిసి ఇన్ని సంవత్సరాలకు 5,000 రూపాయలు అయిందట. తులసి బాధ్యతను నువ్వు తీసుకోవాలని కోరుతున్నాను. భర్త మాటలు గుర్తుకు వచ్చాయి. దానితో తనలో తాను బాగా కుంచుకుపోయినట్లు అయ్యింది. ప్రసాదమూర్తి చనిపోయి 20 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు తులసి గురించిన ఆలోచన తనకు అనవసరం. అసలు ఆమె ఇప్పుడు ఎలా ఉందో, ఎలా ఎవడి పంచన పడి కులుకుతుందో కూడా తనకు అప్రస్తుతం. కానీ ఆశ్చర్యంగా ఆయన గారి మాటలు తనను వెంటాడుతూనే ఉన్నాయి. అర్థం కావడం లేదు తనకి. చివరి క్షణాలలోని ఆయన కోరికకు అలివేలు క్రమంగా ప్రభావితమవుతోంది. ఇప్పుడు ఈ 5,000 రూపాయలు తీసుకెళ్ళి ఆ పాపిష్టి దాని ముఖాన కొట్టేస్తూ వచ్చేస్తా. అప్పుడు కానీ తన గుండె మంటలు చల్లారవు. అలివేలు నమ్మశక్యంగా లేదు. తులసిలోని వయసు తెచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు తెలుస్తూనే ఉంది. మొత్తానికి ఆమె ఏ ఊరిలో ఉందో వాకబు చేసి వెతుక్కుంటూ వెళ్ళింది. కానీ వాస్తవం తన ఊహలకు భిన్నంగా ఉంది. అప్పుడు అందమైన అమ్మాయిగా తెలిసిన తులసి ఇప్పుడు చెంపలు నెరిసిపోవడంతో కొంత హుందాగా కనిపిస్తోంది. లోపలికి రండి. కొంత ఆనందాన్ని, మరికొంత భయాన్ని రంగరించుకున్నట్లున్నాయి ఆమె ముఖ కవళికలు. అలివేలుకు అయోమయంగా ఉంది. తులసిని కూటికి టికానా లేని మనిషిగా ఊహించుకుంది. చాలా భేదస్థితిలో ఉండి ఉంటుందని అపోహపడింది. తీరా ఇక్కడ పరిస్థితి దానికి భిన్నంగా అనిపిస్తోంది. ఆనాడు మా వారు నీకేమైనా ఇవ్వమంటేను, ఇంతకు మించి నాకంటూ ఏమీ లేని దాన్ని తెచ్చిన 5,000 రూపాయలు తులసి చేతిలో పెట్టబోయింది. క్షమించండి, నా వలన మీకు అన్యాయం జరిగింది. తులసి కంటిలోని నీటి పొరను గమనించిన అలివేలు అప్రయత్నమవుతూనే అంది. అమ్మాయి పేరు నిత్య. అప్పుడే కారులోంచి దిగి వస్తున్న ఆ అమ్మాయిని చూసిన అలివేలు బుర్ర మొద్దుబారి పోయినట్లయింది. అవును, అచ్చం ప్రసాదమూర్తిలాగా ఉంది. అదే నడక, టీవీ, అవే మేనరిజమ్స్, చూపర్లను ఇట్టే ఆకట్టుకునేలా ఉందా అమ్మాయి. చెప్తుంటేనే పెద్దమ్మ అని. నిత్య MBA చదివి ఆ పైన CA చేసింది. ఇప్పుడు పేరు మోసిన కంపెనీలో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం చేస్తోంది. ఎంతో కష్టపడి పట్టుదలతో చదువుకొని పైకొచ్చింది. ఇప్పుడు అలివేలు పెద్దమ్మ గురించి, అనంత అన్నయ్య గురించి తలుచుకొని రోజు లేదు దీనికి. మూర్తిగారు దేవుడు. కావాలంటే ఆయనకు నా లివర్ తీసి అమర్చమని ఆనాడు డాక్టర్లను ప్రాధేయపడ్డాను. శరీరం మొత్తం చెడిపోయింది. ఉపయోగం లేదన్నారు. తులసి అదే పనిగా చెప్పుకుపోతోంది. తన జీవితం గురించి, ప్రసాదమూర్తి చనిపోయిన తర్వాత తన వైపు వారి నుండి ఎదురైన ప్రతిఘటనల గురించి ప్రతిసారి ఆమె మాటలలో ఓ అపరాధ భావన తొణికిసలాడుతూ ఉంటే ఉన్నట్టుండి ఆ గొంతు తీవ్రంగా కంపించిపోతోంది. తీసుకోండి పెద్దమ్మ. అంతలోనే ఎప్పుడు తయారు చేసిందో వేడి వేడి ఉప్మా ప్లేటును అందిస్తూ అంది నిత్య. మేము ఇద్దరం పెద్దమ్మ. మమ్మీకి నేను, నాకు తోడు మమ్మీను. నా చదువుకి మమ్మీ చాలా కష్టపడింది అన్నట్లు అన్నయ్య నిత్య మాటలు నిలువెల్లా ప్రసాదమూర్తి గారిలాగా ఉన్నాయి. క్రమంగా అలివేలు మనసు రాగరంజితమవుతోంది. ఒక వాస్తవం కంటి ముందర కదలాడుతూ ఉంటే పోగొట్టుకున్న పెన్నిది ఏదో వచ్చి వెన్ను తడుతూ ఉన్నట్లు ఉంది. ఏదో ఉన్నాడులేమ్మా వాడి ఉద్యోగమును. మా కంపెనీలో అన్నయ్యకు మంచి ఉద్యోగమే దొరుకుతుంది. నువ్వు చెబితే నా పై అధికారులతో మాట్లాడతాను. అవును, మన నిత్య అకౌంట్స్ డిపార్ట్మెంట్ హెడ్ కూడాను. దాని మాట ఆఫీసులో వాళ్ళకి వేదవాక్కు. తులసి కూతురుకు వత్తాసు పలుకుతోంది. అన్నయ్యని వచ్చి కలవమనండి. తప్పక మంచి ఉద్యోగం వచ్చేలా చూస్తాను. అమ్మాయి అపరంజి బొమ్మలా ఉంది. అంత మంచిగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసుకుంటున్నా చాలా హుందాగా, ప్రేమగా, అమాయకంగా మాట్లాడుతోంది. పెళ్ళిడికొచ్చింది. ఈడు వచ్చిన పిల్లను ఓ అయ్య చేతిలో పెట్టేస్తే నా బాధ్యత తీరిపోతుంది. అలివేలు చేతిని అందుకోబోయింది. అంతలోనే ఎందుకో తటపటాయిస్తూ వెనక్కి తగ్గిపోయింది తులసి. నిశితంగా గమనిస్తూనే ఉంది అలివేలు. ముష్టి వేసినట్లు ఈ 5,000 రూపాయలు తులసి ముఖాన కొట్టిపోవాలని వచ్చింది. కానీ తన మానసిక స్థితి ఇప్పుడు ఆ ఊహకు భిన్నంగా ఉంది. ఎదురుగా దండ వేసి ఉన్న ప్రసాదమూర్తి కలర్ ఫోటో
వారికున్న నిజాయితీని చెప్పకనే చెబుతున్నాయి. ఆయన గారి రక్తాన్ని పంచుకొని పుట్టిన నిత్యకు నిజంగా ఆయన గారి విపరీతమైన బుద్ధులు అబ్బినట్లు లేవు. అమ్మాయి కుంతనపు బొమ్మలా అణుకుగా ఉంది. మంచి ఉద్యోగం, జీతం, పెద్ద కంపెనీ క్వార్టరు, కారు, ఇంట్లో 2 పని మనుషులు. అచ్చం ప్రసాదమూర్తి రూపాన్ని పుణికి పుచ్చుకున్న నిత్య ఇంట్లో తూనీగలా తిరగాడుతూ పనివాళ్లకు పనులు పురమాయిస్తూ ఉంటే అలివేలు అంతరంగం విచలితమవుతోంది. బాగుందమ్మా, రేపు అన్నయ్యను నీ దగ్గరకు పంపిస్తాను. వాడి గురించే నా బెంగ అంతాను. పెద్దమ్మ, డాడీ ఇప్పుడు మీకు లేరు, అమ్మకు లేరు. నాన్న లేని చోట ఇంకా ఇద్దరు ఇలానే విడివిడిగా ఉండాలంటారా? ఆలోచించండి. మీరు ఒప్పుకుంటే అన్నయ్యకు ఇక్కడే మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు మనం అందరం కలిసే ఉండొచ్చు. ఏమంటారు? మంచి అడ్మిరేషన్తో అంటూ ఉన్న కూతురు వైపు గర్వంగా చూస్తోంది తులసి. మా బంగారు తల్లివిరా నువ్వు. ఉప్పొంగుతూ ఉన్న ప్రేమాతిశయంతో లాలనగా నిత్యను దగ్గరకు తీసుకుంటోంది అలివేలు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.